హలో ప్రైజ్ లాడండి, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అక్టోబర్ 1st వీక్లో మన వర్షిప్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కదా, అక్టోబర్ 2nd నుండి 6th వరకు. సో దాని గురించి మీతో మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకు వచ్చానమాట. వేలాది మందిగా ఒక ఓపెన్ గ్రౌండ్లో కూడి దేవుణ్ణి మహిమపూర్వకంగా ఆరాధిస్తే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసా? ఒకసారి మీకు ఒక క్లిప్ చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇది 2023లో జరిగిన వీడియో అనమాట. ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ 2024కి ఖచ్చితంగా ఆహ్వానించండి. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారనమాట. ఒక మొదటి వ్యక్తి ఏం చేస్తాడంటే, మొదటి 2 రోజులు వచ్చి చివరి 3 రోజులు సర్లే ఎందుకులే, ఫస్ట్ 2 రోజులు వెళ్ళాం కదా, తర్వాత 3 రోజులు ఎందుకులే అని చెప్పేసి మానేస్తారు. రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే, మొదటి 3 రోజులు మానేసి చివరి 2 రోజులు వస్తాడు. మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే అన్ని రోజులు వస్తాడు. మరి మీరే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రతిరోజు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరగాలంటే జరగదు, అన్నీ అనుకూలించాలి. సో ఖచ్చితంగా మీరు రండి. అదేవిధంగా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించండి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించడానికి రారండి, అంటే వేరే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో దాన్ని కూడా మీరు గుర్తించి మీరు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్న సమయంలో ఒక్కొక్కసారి మీరు తెచ్చుకున్న వస్తువులు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక్కొక్కసారి చూసుకోండి. అలాగే వాతావరణం గురించి కూడా ప్రార్థించండి. ఎందుకంటే హైదరాబాద్లో అసలు బాగాలేదు, మొన్నటి వరకు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. సో వాతావరణం గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఒకవేళ వాతావరణం సహకరించకపోయినా సరే మీరు ఖచ్చితంగా రండి. ఎందుకంటే మీ బర్త్డేస్కి కానీ ఎవరన్నా ఇప్పుడు బర్త్డేకి ఇన్వైట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఆల్టర్నేట్ చూసుకొని రెయిన్ కోట్స్ వేసుకొని అలా వస్తారు. అదేవిధంగా మీరు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి రావాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆరాధించే సమయంలో ఒకవేళ వర్షం వచ్చినా సరే ఈ విధంగా మీరు ఆరాధించగలరా? మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. నిత్య జీవము కొరకే, ఆ శాశ్వత రాజ్యము కొరకే, నిత్య జీవము కొరకే, పక్షిరాజు వరలే ఎగరుచామి పైకెగురుదామా, పైకెగురుదామా. నేనైతే ప్రతిరోజు వస్తానండి. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ 2024ని మనం విజయవంతం చేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏకంగా కూడి దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఒకవేళ మీరు హైదరాబాద్లో లేకపోయినా సరే రావడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఈవెంట్స్ ఏమన్నా, బర్త్డేస్ ఏమన్నా, అకేషన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మనం వేరే ప్రాంతానికి వెళ్తాం కదా, అలాగే దేవుని మహిమపరచడానికి కూడా వేరే ప్రాంతానికి రావడం ఏమీ తప్పు లేదు. సో ఖచ్చితంగా మీరు రావడానికి ప్రయత్నించండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా మీరు గూగుల్లో ఎల్బీ స్టేడియం అని కొట్టేసినా వచ్చేస్తుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను, చూడండి. నేనైతే ప్రతిరోజు ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ 2024కి అటెండ్ అవుతున్నాను. మరి మీరు వస్తున్నారా?